హలో పిల్లలు, మనం ఈరోజు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవడం ఎలానో తెలుసుకుందాం. మీకు గుర్తుంది కదా వైశాల్యం అనగా ఏంటో? ఏదైనా ఒక సంవృతపటం ఆక్రమించే ప్రదేశాన్ని మనం వైశాల్యం అని అంటాము. ఇక్కడ మనం ఏమని చెప్పవచ్చు? చెట్లు నిండిన ప్రదేశం ఆ ఆకారం యొక్క వైశాల్యము అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, మెహనత్ రామ్ తన భూమి యొక్క వైశాల్యం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాడు. మరి ఈ భూమి యొక్క ఆకారం ఏంటి? చూడండి, ఇది ఎలా కనిపిస్తుంది? మన పుస్తకాలు మరియు డబ్బాలు ఉంటాయే, అదే ఆకారంలో ఉంది కదా. అది ఏ ఆకారము? దీర్ఘచతురస్రాకారము. దీర్ఘచతురస్రాకారంలో ఎలా ఉంటాయి భుజాలు? 2 భుజాలు సమానంగా ఉంటాయి. 2 భుజాలు పొడుగాను, 2 భుజాలు పొట్టిగాను ఉంటాయి. పొడుగా ఉన్న భుజాలను ఆకారం యొక్క పొడవు మరియు పొట్టిగా ఉన్న భుజాలను ఏమంటాము? దీర్ఘచతురస్రాకారపు వెడల్పు అని అంటాము. ఇప్పుడు తనకు ఒక ఉపాయం వచ్చింది. అదేంటో చెప్పండి చూద్దాం. తనిప్పుడు ఈ ఆకారాన్ని చతురస్రపు గళ్లతో నింపాలని అనుకున్నాడు. తన భూమిని ఆ చతురస్రపు గళ్లతో నింపాడు. చూడండి ఎలా నింపాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనగా ఒక్క వరుసలో 10 గళ్లను పెట్టాడు. అలా తను ఆ ఆకారం మొత్తము చతురస్రపు గళ్లతో నింపుతూ వెళ్ళాడు. ఆ 10 గళ్ళు ఉన్న వరుసలు ఎన్ని వచ్చాయి? ఇక్కడ చూడండి, 5 వరుసలు వచ్చాయి. చివరిగా ఆకారం మొత్తము నిండిపోయింది. ఇప్పుడు మొత్తం ఎన్ని గళ్ళు ఉన్నాయి? 50 గళ్ళు. అదెలానో చూద్దామా మరి? ఒక్క వరుసలో 10 చతురస్రపు గళ్ళు ఉన్నాయి. అలాంటివి ఎన్ని వరుసలున్నాయి? 5 వరుసలు. అనగా ప్రతి వరుసలో 10 గళ్ళు. అనగా మొత్తం ఎన్ని గళ్ళు ఉపయోగించాడు? 10 గళ్ళు 5 సార్లు. అనగా 10 × 5 ఎంతొస్తుంది మనకు? 50. మొత్తము 50 చతురస్రాకారపు గళ్లను ఉపయోగించాడు. అనగా 50 చదరపు మీటర్లు. అనగా ఇప్పుడు మనం ఏమని అనవచ్చు? మెహనత్ రామ్ మొత్తం భూమి యొక్క వైశాల్యము ఎంత? 50 చదరపు యూనిట్లు. ఇక్కడ యూనిట్లు మీటర్లు కావచ్చు, లేదా సెంటీమీటర్లు కూడా కావచ్చు. ఉదాహరణకు ఇక్కడ ఒక్క చతురస్రపు గళ్ళ 1 మీటర్ అనుకోండి. అలాంటప్పుడు 50 గళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 50 చదరపు మీటర్లు. ఇక్కడ చూడండి, 1 గళ్ళ ఎంత? 1 మీటరు. అయితే 5 గళ్ళల కొలత ఎంత? 5 మీటర్లు. దీర్ఘచతురస్రం ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము? 10 × 5 అంటే మనకు 10 గళ్ళు ఉన్నాయి. ఎన్ని వరుసల్లో? 5 వరుసల్లో ఉన్నాయి. ఒకవేళ మనం చూసినట్టయితే పొడవులో ఎక్కువ గళ్ళున్నాయి. అనగా 10 గళ్ళు ఉన్నాయి. అనగా మొత్తం ఎంత? 10 మీటర్ల పొడవు మరియు వెడల్పు. ఇక్కడ 5 వరుసలున్నాయి కాబట్టి మనకు వెడల్పు ఎంత? 5 మీటర్లు. అనగా మొత్తం వైశాల్యం ఎంతో కనుక్కోవడానికి మనం ఏం చేస్తున్నామో 10 మీటర్లు × 5 మీటర్లు ఎంతకు సమానము? 50 చదరపు మీటర్లకు సమానము. అయితే ఇప్పుడు మీకు తెలిసింది కదా, మనము దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యాన్ని ఎలా కనుక్కుంటామో? పొడవును వెడల్పుతో గుణిస్తే
మనకు దీర్ఘచతురస్రాకారపు వైశాల్యం వస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి మనము దీర్ఘచతురస్రాకారపు వైశాల్యాన్ని ఎలా కనుక్కుంటామో, పొడవును వెడల్పుతో గుణిస్తే మనకు ఏం వస్తుంది? ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము వస్తుంది. అది స్క్వేర్ యూనిట్స్లో ఉంటుంది, అనగా చతురస్రపు యూనిట్లలో ఉంటుంది. ఇక్కడ యూనిట్లు మీటర్లు కావచ్చు లేదా సెంటీమీటర్లు కూడా కావచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూసినట్టయితే ఒక దీర్ఘచతురస్రాకారపు వైశాల్యాన్ని మనము 2 రకాలుగా తెలుసుకోవచ్చు. ఒక విధానంలో మనం ఏం చేయొచ్చు, ఆ ఆకారాన్ని చతురస్రపు గళ్లతో నింపి దాని యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. అనగా ఇక్కడ ఏం చేసాం, మనము 10x5 అనగా మొత్తము 50 చతురస్రపు గళ్ళు ఉపయోగించాము. దాని నుండి మనం ఏం చెప్పవచ్చు, 50 మీటర్ల వైశాల్యం ఉందని చెప్పవచ్చు. మరి రెండవ విధానం ఏంటి? ఒక దీర్ఘచతురస్రాకారపు వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఉపయోగించే ఇంకో విధానం ఏంటంటే, పొడవు మరియు వెడల్పును గుణిస్తే మనకు స్క్వేర్ యూనిట్లలో దీర్ఘచతురస్రాకారపు వైశాల్యం వస్తుంది. ఇది యూనిట్లలో ఉంటుంది. ఆ యూనిట్లు మీటర్లు కావచ్చు, సెంటీమీటర్లు కూడా కావచ్చు. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.